ఒక వృద్ధుని దగ్గరికి ఒక దేవుడు ఒకసారి ప్రత్యక్షమై, "అయ్యా! నువ్వు చాలా మంచి పనులు చేశావురా. నీ కుటుంబానికి గాని, మందికి గాని నీకు ఉన్నంత సాయం బాగా చేశావు. నీకు ఆయుష్షు పెంచాలని నేను అనుకున్నాను. సరే పెంచుతాను. నీకిష్టమేనా?" అంటాడు. "అయ్యా స్వామి, ఆయుష్షు పెంచుతా అంటే వద్దంటోళ్ళు ఎవరున్నారు? పెంచాలి" అంటాడు. అయితే దాంట్లో ఒక తిరకాసు ఉందిరా. నీకు ఆయుష్షు పెంచాలంటే నీకు 2 ఆప్షన్లున్నాయి. ఒకటి జ్ఞాపక శక్తి అనేది కోల్పోవాలి. 2 కాళ్ళు, చేతులు వణుకుడు ఉంటది. ఆ వణుకుతుంటాయన్నట్టు. అదన్నా ఉండాలి. రెండిట్లో ఏది కోరుకుంటావో కోరుకో అంటాడు. అంటే అయ్యా నాకు దీని గురించి అంత తెలవదు. నా దోస్తున్నాడు వెంకట్ అని. ఆయన దగ్గరికి పోయి నేను తెలుసుకుంటా. అడిగి చెప్తాను మీకు అంటాడు. సరే అని వెంకట్ దగ్గరికి పోతాడు. అరే అన్నా, ఇట్లా దేవుడు ప్రత్యక్షంగా ఇట్లా అడిగిండే. మరి ఎట్లా అన్నాడు? ఒకటి వణుకుడు పుట్టేది, ఈ కాళ్ళు చేతులు వణుకుడు పుట్టేదన్నా కావాలి. లేకుంటే జ్ఞాపక శక్తి కోల్పోయేదన్నా కావాలి. ఏది బాగుంటది మనం కోరుకుంటే అంటాడు. అంటే అరే నువ్వు జ్ఞాపక శక్తి వద్దు నీకు. అది కాళ్ళు చేతులు వణుకుడు పుట్టేది కావాలి. జ్ఞాపక శక్తి పక్కకు పెట్టు అంటాడు. అంటే అదేంది అని వస్తాడు. వచ్చి సరే అని దేవుడా నాకు కాళ్ళు చేతులు వణికేది ఉంచు. జ్ఞాపక శక్తి అవసరం లేదంటాడు. ఓకే అని వరం ఇస్తాడు. వరం ఇచ్చిన తర్వాత అసలు ఎందుకు కొనుక్కున్నారా అంటే, సాయంత్రం మందు కొట్టేటప్పుడు వణికినా కూడా కొంత పెగ్గు కింద పోతది. మిగతాదంతా తాగుతాం. అదే జ్ఞాపక శక్తి కోల్పోతే మందు బాటిల్ ఏడ పెట్టినో దొరకదు. అది నాకు కావాల్సింది. Go.